హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మహారాష్ట్ర బార్డర్లోని కార్తీక స్వామి గుడికి వెళ్తున్నాం. సో ఇట్స్ అవర్ ఫస్ట్ టైం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లైక్ మా అత్తమ్మ వాళ్ళు చాలా ఇయర్స్ నుండి వెళ్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం వీఆర్ విజిటింగ్ దేర్. జస్ట్ నౌ వి స్టార్టెడ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై అత్తమ్మ. అత్తమ్మ సే హాయ్. యా యా యాక్చువల్లీ డ్రైవింగ్, విల్ ఇంట్రడ్యూస్. అండ్ మై హస్బెండ్. సో వి జస్ట్ స్టార్టెడ్. చూపిస్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, ఎలా అనిపించింది. లైక్ ఇట్స్ ఫస్ట్ టైం కాబట్టి ఐల్ షో ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి మంచిగా అప్లోడ్ చేస్తాం మేము. యా అండ్ వే అండ్ హౌ టు రీచ్ అదనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాక్చువల్లీ వీఆర్ క్యారింగ్ లాట్ ఆఫ్ స్నాక్స్ విత్ అస్. అక్కడ ఏముంటాయి అని చెప్పి ఫుడ్, జిలేబీ, పకోడీ, ముంజలు, బిస్కెట్స్, మ్యాంగోస్, వాట్ నాట్ అన్నీ.
మేమందరం దర్శనం బిజీలో ఉంటే మా హస్బెండ్ ఎవరికి తెలియకుండా వెళ్ళి వీడియో ట్రై చేశారు. లెట్స్ సీ. మహారాష్ట్ర బోర్డరు చూడండి ఫ్రెండ్స్, ఇది పాత గుడి కానీ బాగా నమ్మకం. ఇట్ వాస్ ఎ గుడ్ ట్రై. ఫ్రెండ్స్, ఇదే సంప్లేట్ స్వామి వారి ఇల్లు, లైక్ జీవ సమాధి కాకముందు. I think it's open, but I'm not sure whether we can go inside or not. No, I don't think we can't go, but we can see from here. అక్కడ స్వామివారి ఫొటోస్ అండ్ పల్లకి ఉంది. యూ కెన్ జూమ్ అండ్ టేక్ ద షాట్. లోపల నాకు ఎంత ధైర్యం ఉందో నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్. ఇంత చీకటి ఉంది కూడా తొంగి తొంగి చూస్తున్నాం. లైక్ లోపల మాత్రం లాక్ ఉంది, ఐ కెన్ సీ దాట్. ఇక్కడ ఎవరైనా వస్తే కూర్చోడానికి చైర్, సమ్ అల్మారాస్ విత్ లాక్డ్, విచ్ ఆర్ లాక్డ్. లోపల మాత్రం స్వామివారి ఫోటో అండ్ విగ్రహం ఉన్నట్టుంది, పచ్చ తోరణాలతో. అదొక పూజ మందిరంలో ఉంది. ఇది వారి వీఆర్ హ్యావింగ్ హోమ్ మేడ్ ఫుడ్ ఓన్లీ. యాక్చువల్లీ మేము మొత్తం తినేసినాం. కర్రీస్ తినేటప్పుడు గుర్తొచ్చింది, అరే వీఆర్ డూయింగ్ వ్లాగ్, లైక్ వీఆర్ స్టార్టింగ్ టుడే అని. సో కర్రీస్ మాత్రమే చూపిస్తున్నా. అత్తమ్మ ఇప్పుడే మా ముగ్గురికి పెట్టేసిండ్రు, ఇప్పుడే పెట్టుకుంటున్నారు, ఇంకా స్టార్ట్ చేయలే. వీఆర్ ఆల్మోస్ట్ డన్ ఈటింగ్. సో తినడం అయిపోయిన తర్వాత ఒక 1 hour మళ్ళీ తిరిగేసి ఇంకా వెళ్ళిపోతాం. 4కి స్టార్ట్ అవుతాం. ఇట్స్ లైక్ 3 hours జర్నీ. ఒకసారి మేము తిరిగేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ లంచ్ వి కేమ్ హియర్. లైక్ ఇక్కడ గంగా ఉంటుందంటే చూడడానికి వచ్చాము, కానీ ఎండగా ఉంది. బట్ ద సినరీ వాస్ ఆసమ్. సో మై హస్బెండ్ విల్ షో యూ దట్. చూడండి, అక్కడ వాటర్ ఉన్నాయి. మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఈ దారిలో వచ్చేవాళ్ళంట. ఆ బండల మీద నుంచి ఇట్లా వచ్చి అక్కడ స్నానాలు చేసి అక్కడ వెళ్ళి దర్శించుకునే వాళ్ళు. ఇక్కడ ఎండగా ఉన్నప్పటికీ గాలి వస్తుంది కాబట్టి ఓకే. బట్ యా, ఇట్స్ లుకింగ్ గుడ్. అండ్ ఈవినింగ్ టైమ్స్ అలా వస్తే చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు కూడా బాగానే ఉంది. యా, పక్షులు కిచ్కిచ్చమంటున్నాయి మొత్తం. ఇందాక దిగలే. ఎలా ఉంది అత్తమ్మ ఇక్కడ? చాలా బాగుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 10 years నుండి. ఓకే, అప్పుడు స్వామివారు ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది జీవ సమాధి? 3 years అయింది. అట్లానే స్నానాలకు వెళ్దు. ఎటు ఇటు దారి ఉందా? అట్లాంటి దారి అలా పోయి స్నానం చేసేద్దాం. అది చాలా దూరం ఉంది. కానీ మా అమ్మ ఏమంటుండ్రు? ఆగమాగం జనార్దన్. ఇట్స్ నాట్ జనార్దన్, ఇట్స్ జగన్నాథం.
ఇస్ డన్. ఇక్కడ ట్రెడిషన్ ఇన్ సాంప్రెడ్ స్వామి ఉన్న ఇల్లు, అక్కడ ఉన్న టెంపుల్స్ అండ్ పులి ఉన్న చోటు, స్నానాలు చేసిన చోటు, వేరే దాని నుంచి వస్తే ఎలా వస్తారు, ఇవన్నీ చూపిస్తాము. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు మంచిర్యాల. దట్స్ అ వ్రాప్ ఫర్ అవర్ వ్లాగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అత్తమ్మసే బాయ్. మ్యాంగో కట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కార్ మొత్తం తింటూ వెళ్తాం అనమాట ఇంటికి వెళ్ళాలి. ఐ మీన్ దారి మొత్తం కార్లో తింటూ వెళ్తాం అనమాట.